హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జన్మదినం. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్య యోధుడు, హిందూ మహారాజ్, మొఘల్ సామ్రాజ్య అధినేతలని ముచ్చెమటలు పట్టించినటువంటి వ్యక్తి, అనేక యుద్ధాల్లో విజయం సాధించినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎవరి ఛత్రపతి శివాజీ మహారాజ్ అనంటే ఒక్కసారి తెలుసుకుందాం. 1930 జన్మించినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఒక హిందూ కుటుంబంలో భోస్లే కులంలో జన్మించినటువంటి వ్యక్తి. తన తల్లి ఒక యాదవ క్షత్రియ వంశానికి చెందినటువంటి వ్యక్తి. తన తల్లి సంరక్షణలోనే పెరిగినటువంటి వ్యక్తి. తన తల్లి జిజియాబాయి సంరక్షణలో పెరిగినటువంటి వ్యక్తి. తన తల్లి చిన్నప్పటి నుంచే మహాభారతం, రామాయణం కథలన్నింటినీ చెప్పుకుంటూ తనకి మహిళల పట్ల గౌరవాన్ని, దేశం పట్ల భక్తిని పెంచుకుంటూ తనని పెంచినటువంటి వ్యక్తి. శివాజీ తండ్రి షహాజీ మహారాజ్ తను భోస్లే కులానికి చెందినటువంటి వ్యక్తి, పూణే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. తాను శివాజీ పుట్టిన తర్వాత కొద్ది రోజులకి ఈ ప్రాంతాన్ని తల్లికి ఒప్పచెప్పేసి తనని ఒక మంచి గురువుల సంరక్షణలో పెట్టేసి, శివాజీకి యుద్ధ విద్యలు నేర్పడం కోసం ఒక గురువుల సంరక్షణలో పెట్టి బెంగళూరులో రాజ్యాన్ని విస్తరించడంలో భాగంగా, బెంగళూరు రాజ్య స్థాపనలో భాగంగా తను అటు వెళ్ళిపోవడం జరిగింది. శివాజీ మహారాజ్ ఇక్కడే ఉండి, తల్లితో ఉండి, తల్లి సంరక్షణలో పెరుగుతూ గురువుల వద్ద యుద్ధ విద్యలు నేర్చుకొని తను అనేక యుద్ధాలని గెలిచినటువంటి వ్యక్తి. 17 ఏళ్ల వయసులోనే మొట్టమొదటిసారిగా తార్నా అనే కోటని జయించి, ఆ తర్వాత 3 ఏళ్లలోనే పూణే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అనేక కోటలను కూడా జయించినటువంటి వ్యక్తి. శివాజీ మహారాజ్ యుద్ధంలో గెరిల్లా యుద్ధ పద్ధతినే పూర్తి స్థాయిలో అవలంబించినటువంటి వ్యక్తి. గెరిల్లా యుద్ధ పందాలో అనేక యుద్ధాలని గెలిచినటువంటి వ్యక్తి. ప్రధానంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్పాలి అనంటే, ఒక హిందూ రాజు అయినప్పటికీ అనేక మంది ముస్లింలకి అత్యంత గౌరవింపబడినటువంటి వ్యక్తి. ముస్లిం మసీదులను కూడా అనేకం నిర్మించినటువంటి వ్యక్తి. ఎక్కడ కూడా మత సామరస్యాన్ని పాటించినటువంటి వ్యక్తి, మత విద్వేషాలకి తావివ్వనటువంటి వ్యక్తి. అలాగే తన రాజ్యంలో ఉన్న మహిళలకి అత్యంత గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తి, మహిళలకు ఉన్నతమైన స్థానాన్ని కూడా కల్పించినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్. హిందూ రాజుగా ఒక దేశం మొత్తంలోనే, భారతదేశం మొత్తంలోనే హిందూ రాజులందరికీ ఒక గుండె ధైర్యంగా, అండగా, దండగా నిలబడినటువంటి వ్యక్తి. మరి ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, ఈ భారతదేశ సామ్రాజ్యంలో కొన్ని వందల వేల మంది రాజులు ఉంటే, మరి అందులో చెప్పుకోదగ్గ 4-5గురిలో మనకు శివాజీ మహారాజ్ ఒక్కరు. అతని గురించి చెప్పాలి ఏంటంటే, ఒక రకంగా మన భారతదేశంలో అటుపక్క టిప్పు సుల్తాన్, ఇటుపక్క విజయనగరం, శ్రీకృష్ణదేవరాయలు, ఇటు కాకతీయ రాజులు, ఇటుపక్క మరాఠా సామ్రాజ్యానికి అధినేత అయినటువంటి శివాజీ మహారాజ్. వీళ్ళు అత్యంత ప్రముఖులైనటువంటి వ్యక్తులు మన దేశంలో. మరి ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఛత్రపతి అనే బిరుదు ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనంటే, 44 ఏళ్ల వయసులో 1974లో తనకి పట్టాభిషేకం జరిగింది. ఛత్రపతిగా బిరుదును కూడా ఆ రోజు తనకి ప్రదానం చేయడం జరిగింది. మరి అలా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క చరిత్రలో ఒక 2 ఘట్టాలు అత్యంత ప్రధానమైనవి. తాను అనేక యుద్ధాల్లో గెలిచిన సందర్భంలో కూడా ఒకటి ప్రధానంగా అఫ్జల్ ఖాన్ విషయం. అఫ్జల్ ఖాన్ అనే వ్యక్తిని ఎప్పుడైతే తన మీదకి యుద్ధానికి వచ్చాడో, అఫ్జల్ ఖాన్ తన గురించి తెలుసుకొని సంధి చేసుకుందామని చెప్పేసి ఆయన పిలిపేయడం జరిగింది. ఆ పిలిపించిన క్రమంలో అఫ్జల్ ఖాన్ ఓన్లీ అంగరక్షకుల సంరక్షణతో ఉండి, అంగరక్షకులతోనే ఉన్నటువంటి శివాజీని తన యొక్క గదిలోకి పిలుచుకొని తను కత్తితో దాడి చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఉక్కు కవచంతో ఉన్న శివాజీ తను తప్పించుకొని తన దగ్గర ఉన్నటువంటి ఒక వేళ్ళ లాంటి ఒక ఆయుధంతో తన పొట్టని చీల్చి చంపివేయడం జరిగింది. సో అలా అఫ్జల్ ఖాన్ని చంపడంతోనే దేశంలో ఉన్న మొఘల్ సామ్రాజ్యాలందరికీ కూడా వెన్నులో వణుకు పుట్టింది. అతని యొక్క ధైర్యానికి, అతని యొక్క విధానానికి చూసి అసలు అందరూ వణికిపోయారు అని చెప్పవచ్చు. మరి ఆ తర్వాత ఆగ్రా కోటలో ఔరంగజేబ్ తన యొక్క బర్త్డేకి శివాజీ గారిని ఆహ్వానించడంతో శివాజీ గారు తన 6 సంవత్సరాల కొడుకుని శంభాజీని కూడా తను తీసుకెళ్లడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ తనని బంధించి వేయడం, ఆ బంధించి వేసిన సందర్భంలో శివాజీ మహారాజ్ అందులో నుంచి బయటపడడం కోసం పూల బుట్టలో తన కొడుకుని దాచిపెట్టి మారు వేషంలో, పనివాడి వేషంలో తను అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ రావడం కూడా జరిగింది. ఈ 2 సందర్భాలు అత్యంత గొప్ప సందర్భాలు శివాజీ యొక్క చరిత్రలో అని చెప్పవచ్చు. అలాగే తన తండ్రిని మొఘల్ సామ్రాజ్యం చెందినటువంటి రాజులు బంధించడంతో ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళి తన తండ్రిని బంధ విముక్తిని కూడా చేయడం జరిగింది. తను ఒక కొడుకుగా
అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి యుద్ధాలు అనేకం చేసినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఏప్రిల్ 3, 1680లో ఛత్రపతి శివాజీ గారు మరణించడం జరిగింది. మరి ఛత్రపతి శివాజీ గారు తన యొక్క సామ్రాజ్యంలో అత్యధికంగా నౌకాదళాన్ని తయారు చేయడం, అలాగే సైన్యాన్ని కూడా అత్యధిక మంది సైన్యాన్ని తయారు చేయడం, ఈవెన్ రైతులు కూడా యుద్ధ విద్యలన్నిటిని నేర్చుకొని ఉండే విధంగా వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం, మరాఠా సామ్రాజ్యంలో ప్రతి ఒక్కడు కూడా ఒక వీరుడు, ఒక యోధుడిలాగా పోరాటం చేయాలి అనే ఒక సంకల్పాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. సో 50 ఏళ్ల వయసులోనే మరణించినటువంటి ఛత్రపతి శివాజీ 16 ఏళ్ల వయసులోనే యుద్ధ రంగంలోకి దిగినటువంటి వ్యక్తి. అత్యంత పేరు ప్రఖ్యాతులు ప్రపంచ స్థాయిలో చరిత్ర ఉన్నన్ని రోజులు, భూమి ఉన్నన్ని రోజులు తన పేరు ఉండేలాగా తన యొక్క విధానాలు, తన యొక్క పద్ధతులతో ఈరోజు కూడా చరిత్రలో తనకంటూ ఒక పేరును, ఒక పేజీని లిఖించుకున్నటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. దీన్ని బట్టి నేటి సమాజం, నేటి యువతరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక యువకుడు, ఒక 16 ఏళ్ల నూనూగు మీసాల యువకుడు తీసుకున్నటువంటి ఒక సంకల్పం తనని ఒక ఛత్రపతిని చేయగలిగింది. మహా సామ్రాజ్యానికి ఒక రాజుని చేయగలిగింది. ఈ చరిత్ర పుటలో తనకంటూ ఒక పేజీ ఉండేలాగా నిలుపుకునే విధంగా, తన యొక్క చరిత్రని లిఖించే విధంగా నిర్మించుకోగలిగాడు అనంటే, అలా ఇది ఛత్రపతి శివాజీ గారిని ఆదర్శంగా తీసుకొని నేటి యువతరం తమ యొక్క మంచి లక్ష్యాలతో ఒక మంచి సంకల్పాన్ని తీసుకొని ముందడుగులు వేయాలని, ఆ దిశగా అనేక మంది ముందడుగులు వేయాలని, ఆ దిశగా నేటి యువతరం, భారతదేశం ప్రధానంగా నేడు యువతరం ఎక్కువగా ఉన్నటువంటి దేశం భారతదేశం. భారతదేశ యువకులందరికీ స్ఫూర్తిదాయకం, దేశభక్తికి స్ఫూర్తిదాయకం తను. సో గౌరవ మర్యాదలకి స్ఫూర్తిదాయకం, నీతి నిజాయితీకి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్కి నా తరపున, మీ తరపున, మన అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.